అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జర్నలిస్టుల మీద కక్ష కడితే కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల మీద, స్థానిక పత్రికల మీద కత్తి కట్టిందండి. ఈ విషయం మేము ఎందుకు చెప్పాలనుకుంటున్నామంటే, జర్నలిస్టుల గుర్తింపు, జర్నలిస్టుల ప్రాథమిక హక్కు ప్రెస్ అక్రిడేషన్. అలాంటి ప్రెస్ అక్రిడేషన్ని కాలరాసే విధంగా, జర్నలిస్టులకు ఆ అక్రిడేషన్ దూరం చేసే విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 84 రిలీజ్ చేసిందండి. ఆ 84 జీవో ప్రకారం స్థానిక పత్రికలకు ఒక అక్రిడేషన్ కూడా రాదండి. ఎందుకు రాదని చెప్తున్నామంటే, కూటమి ప్రభుత్వమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం అనే విధంగా ఈ జీవో నెంబర్ 84ని జారీ చేసిందండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో స్థానిక పత్రికలకు అత్యధికంగా 6 అక్రిడేషన్లు ఇస్తే, కూటమి ప్రభుత్వం చాలా చక్కగా దాన్ని కుదించేసి 4 అక్రిడేషన్ల వరకు చేసిందండి. ఎందుకు చేసిందో కూడా దానికి మేము కారణాలు ఖచ్చితంగా వివరించగలం. ఆ వివరించడానికే నేను మీ ముందుకు ఇవాళ వచ్చాను. ఎందుకు వచ్చిందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి జర్నలిస్టులు, వారి కుటుంబాలు, ముఖ్యంగా స్థానిక పత్రికల వారి కుటుంబాలు ఎంతో కృషి చేశాయి, ఎంతో కష్టపడ్డాయి. అలా కష్టపడినందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధానమైన గిఫ్ట్ జీవో నెంబర్ 84. అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు అనేవారు, కానీ ఆ మచ్చని కూటమి ప్రభుత్వంలో జీవో నెంబర్ 84 ద్వారా జర్నలిస్టులకు అన్యాయం చేయడం ద్వారా కాదండి, ఇది రాజకీయమే అనే విధంగా కూటమి ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఎంత దారుణం అంటే, జర్నలిస్టులకు ఒక సంక్షేమ పథకం లేదు, జర్నలిస్టులకు ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లేదు, జర్నలిస్టుకు ఒక భరోసా లేదు. జర్నలిస్టుకు ఉండేది కేవలం ప్రెస్ అక్రిడేషన్ గుర్తింపు మాత్రమే. అలాంటి గుర్తింపుని కూడా కూటమి ప్రభుత్వం పూర్తిగా కాలరాసే విధంగా, చెరిపేసే విధంగా, స్థానిక పత్రికలకు దూరం చేసే విధంగా జీవో నెంబర్ 84 తీసుకురావడం అత్యంత దారుణం అండి. ఈ విషయంలో మేము తోపు జర్నలిస్ట్ సంఘాలము, తోపు నాయకులం అనుకునే వాళ్ళు ఒక్కరు కూడా ఇప్పటికొచ్చి ప్రశ్నించలేదు, ప్రభుత్వాన్ని అడగలేదు. ఎందుకంటే వాళ్ళకి బాగున్నాయి, జీవో నెంబర్ 84లో వాళ్ళకి కావాల్సిన అంశాలు వాళ్ళకి బాగున్నట్టున్నాయి. అందుకనే ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే, ఆల్రెడీ జీవో వచ్చేసింది కదండి, మేము ఏం చేయగలం అంటున్నారు. కలెక్టర్ గారు అదే మాట, ఈ ఎమ్మెల్యేలు అదే మాట, మంత్రులు అదే మాట. ఒక్క జర్నలిస్ట్కి అంటే మీకు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 4 పేజీల డమ్మీ పేపర్ వేస్తే విశాఖపట్నం జిల్లాలో 44 అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిది, చంద్రబాబు పరిపాలనది. అంతటి మంచి పరిపాలన విధించిన చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ 84ని రిలీజ్ చేసి, ఎక్కడ 44 అండి, ఎక్కడ 4 అక్రిడేషన్లు అండి? ఎంత దారుణమైన, ఇంత దారుణం ఎక్కడైనా ఉంటుందండి? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చేతులు జోడించి మరీ అడుగుతున్నాం. అలాగ అనుకున్నా పర్లేదు, ఏంటి ఇలా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు అని అనుకున్నా పర్లేదు, కానీ ఒక్కసారి స్థానిక పత్రికల కోసం ఆలోచించండి. ఎందుకు ఆలోచించమంటున్నామంటే, మీకోసం, ప్రభుత్వం కోసం, పార్టీ కోసం అత్యధికంగా ప్రచారం చేసేది స్థానిక పత్రికలు మాత్రమే. మీరు ప్రధాన పత్రికలు చూసుకోవచ్చు, స్థానిక పత్రికలను చూసుకోవచ్చు. ఏ పత్రికల్లో మీకోసం, మీ ప్రభుత్వం కోసం మీరు పెట్టే సంక్షేమ పథకాల కోసం ఎక్కువ ఎవరు ప్రచారం చేస్తున్నారో మీకే అర్థమవుతుంది. పెద్ద పత్రికలు కోట్లాది రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు, స్థానిక పత్రికలకు ఒక 10,000 రూపాయలు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వట్లేదు. అదేమంటే మీరు ఎంపానల్డ్ కాలేదు అంటున్నారు. అసలు ఎంపానల్డ్కి నాన్ ఎంపానల్డ్కి తేడా ఏంటండి? ఒక గుర్తింపు మాత్రమే. మేము దరఖాస్తు చేసుకుంటే దాన్ని అప్రూవల్ చేసిన గుర్తింపు మాత్రమే, అదే ఎంపానల్డ్. అలాంటి ఎంపానల్డ్ అనే ఒక కారణం చూపించి ఎంపానల్డ్ పత్రికలు ఒకలాగా, నాన్ ఎంపానల్డ్ పత్రికలు ఒకలాగా చూపిస్తూ వేరియేషన్ తీసుకొచ్చి విభజించు పాలించు అనే రీతిన జీవో నెంబర్ 84ని మీరు రిలీజ్ చేశారండి. ఇది చాలా దారుణం, అత్యంత హేయమైన చర్య. చంద్రబాబు నాయుడు గారు, మీరంటే జర్నలిస్టులకు అపారమైన గౌరవం. ఎంత గౌరవం అంటే,
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది అని నమ్మి స్థానిక పత్రికల కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ ఓట్లు కూడా జర్నలిస్టులు కూటమి ప్రభుత్వానికి వేశారండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది జర్నలిస్టులు జీవో నెంబర్ 84 విడుదలైన తర్వాత మనసు విప్పు మాట్లాడుతున్నారు. మనసు విప్పు కాదండి, నేను అలా చెప్తున్నాను అంతే, మనసు విప్పు కాదు, కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి స్థానిక పత్రికలు నడుపుతూ ఉన్న జర్నలిస్టులకి ఇంత దారుణంగా జీవోని రిలీజ్ చేస్తే వాళ్ళు ఎలా బతకాలండి? మీరు జర్నలిస్టులు నియంత్రించారనుకుంటున్నారేమో, స్థానిక పత్రికలను తొక్కేస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ కాదండి. స్థానిక పత్రికల మీద ఆధారపడే కుటుంబాలను మీరు రోడ్డుకి ఈడుస్తున్నారు, జర్నలిస్టులను రోడ్డుకి ఈడుస్తున్నారు, స్థానిక పత్రికలను రోడ్డుకి ఈడుస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. 44 అక్రిడేషన్లు ఇచ్చిన కూటమి ప్రభుత్వమేనా, నాటి తెలుగుదేశం ప్రభుత్వమేనా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు 4 అక్రిడేషన్లకు ఇస్తూ జీవో జారీ చేయడమేనా? ఎంత దారుణం అండి ఇది. రాష్ట్రంలో విభజించిన కొత్త జిల్లాలకు చట్టబద్ధత లేదు ఈవేళకి కూడా. ఉమ్మడి ప్రాతిపదికనే ఉద్యోగుల బదిలీలు జరుగుతున్నాయి, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఉద్యోగులకి పదోన్నతులు వస్తున్నాయి. కానీ జర్నలిస్టుల దగ్గరికి వచ్చేసరికి, అందులో స్థానిక పత్రికల దగ్గరికి వచ్చేసరికి జిల్లాలను విభజించారు. నాన్ పబ్లికేషన్ సెంటర్ల దగ్గర ఒక్క అక్రిడేషన్ కూడా మాకు ఇవ్వలేదండి. అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఉదాహరణకి 3 జిల్లాలు అయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా. చాలామందికి పత్రికలన్నీ విశాఖపట్నంలో ఉన్నాయి, వాళ్ళందరికీ అనకాపల్లి జిల్లాలో అక్రిడేషన్లు రావు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా అక్రిడేషన్లు రావు. ఒకవేళ అనకాపల్లి జిల్లాలో ఉన్న నాలాంటి పత్రికలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే అక్కడ అక్రిడేషన్లు వస్తాయి, విశాఖపట్నంలో అక్రిడేషన్లు రావు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా అక్రిడేషన్లు రావు. మీ ఉద్దేశం ఏంటి? అంటే స్థానిక పత్రికలకు ఒక 4 అక్రిడేషన్లు ఇస్తే, కుక్కకి 4 బిస్కెట్లు వేసినట్టు వేసేస్తే వాళ్ళకి సరిపోతుంది. మేము మీకోసం పడ్డ కష్టానికి, మేము మీకోసం చేసిన సహాయానికి, మీరు అధికారంలోకి రావాలని మేము పడ్డ తపనకి మీరు మాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా డిపార్ట్మెంట్ మంత్రి కొలుసు పార్థసారథి గారు. ఒక్కసారి ఆలోచించండి. స్థానిక పత్రికలు మీకు అడ్డొచ్చాయా? స్థానిక పత్రికలను గొంతు నొక్కాలని మీరు చూస్తున్నారా? స్థానిక పత్రికల జర్నలిస్టులకి అక్రిడేషన్లు ఇవ్వకుండా నియంత్రించాలని చూస్తున్నారా? మేము అక్రిడేషన్లు ఇవ్వం, మీరు పత్రికలు మూసేసుకోండి, ఇష్టం ఉంటే నడపండి, లేదంటే లేదు అని చెప్పి మాకు ఒక సర్క్యులర్ జారీ చేయండి. ఎవరికి డబ్బులుంటే వాళ్ళ పత్రిక నడుపుకుంటారు, ఎవరికి డబ్బులు లేకపోతే పత్రికలు మూసేసుకుంటారు, లేదా అమ్మేసుకుంటారు. అంతే తప్ప ఇలాంటి జీవోని ఎప్పుడు మా కల్లో కూడా చూడలేదండి. మీరు మళ్ళీ చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, కొలుసు పార్థసారథి గారు, తెలుగుదేశం ప్రభుత్వంలో, నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారేనా? మాకు జీవోలో చంద్రబాబు నాయుడు గారు కనిపించలేదండి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కనిపిస్తుందేమో, సమాచార శాఖ అధికారులు తప్పు పట్టించిన ఆ వ్యవహారాలు కనిపిస్తున్నాయేమో. మీకు ప్రధాన పత్రికలే కావాల్సి వస్తుంది అనుకుంటే కనుక వాటితోనే మీరు నడిపించుకోవచ్చు, వాళ్ళకి మీరు న్యాయం చేయొచ్చు. మేము జర్నలిస్టులం కాదా? మేము మీకోసం వార్తలు రాయట్లేదా? మేము మీకోసం ప్రచారం చేయట్లేదా? ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వ పథకాలకి, మీరు చేసే సంక్షేమ పథకాలకి మేము ప్రచారం కల్పించట్లేదా? కంటతడి పెట్టుకొని అడుగుతున్నామండి. లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది, ఈ ఏడాదికి లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రింటింగ్ ఖర్చు అవుతుంది, డీటీపీకి ఖర్చు అవుతుంది, సబేటర్లకు ఖర్చు అవుతుంది, కరెంట్కి ఖర్చు అవుతుంది, ఇంటర్నెట్కి ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి ఖర్చు అవుతుంది, పేపర్లు అటెండెన్స్కి ఇవ్వడానికి పోస్టల్ లైసెన్స్ ఖర్చు అవుతుంది, పెట్రోల్ బిల్లుకి ఖర్చు అవుతుంది. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నామండి. ఒక స్థానిక పత్రిక నడవాలంటే ఈ ఏడాదికి ఇంచుమించుగా 12 లక్షల రూపాయల పైన ఖర్చు అవుతుందండి. 12 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టిన పత్రికకి కూటమి ప్రభుత్వం ముష్టి 4 అక్రిడేషన్లు జారీ చేస్తుందండి. ముష్టి వేసినట్టు 4 అక్రిడేషన్లు వేస్తారండి. మేము జర్నలిస్టులం కాదా? మేము రాసే వార్తలు కాదా? మేము మీకోసం ప్రచారం చేయటం లేదా? ఇంతకైనా దారుణం ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారు, ఇంతకైనా దారుణం ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు, ఇంతకైనా దారుణం ఉంటుందండి నారా లోకేష్ గారు. అయ్యా,
కొలుసు పార్థసారథి గారు, ఒక్కసారి ఆలోచించండి. మేము పెట్టుకున్న దరఖాస్తులు, ఎంపానల్మెంట్ దరఖాస్తులు రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో పడి ఉన్నాయి. దాని మీద మీరు ఎంక్వైరీ చేయట్లేదు, ఎంపానల్మెంట్ చేయట్లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడేసిన జీవోసరికి వచ్చేసరికి ఎంపానల్మెంట్, నాన్ ఎంపానల్మెంట్ విభజిస్తారా? మీరు అనుకున్న ప్రధాన పత్రికలు, చూపిస్తున్న సర్క్యులేషన్లు, ప్రింట్ ఆర్డర్లు, ట్రాన్స్పోర్టు ఎంతవరకు వాస్తవం? మీరు మా పీక నొక్కినట్టు కాదండి. ప్రధాన పత్రికలుగా చెప్పుకుంటున్న వాళ్ళు, ఏబీసీ సర్క్యులేషన్ ఉందని చెప్పుకుంటున్న వాళ్ళు ఆ పత్రికలకి వెళ్ళి సమాచార శాఖ అధికారులను పక్కన పెట్టి ప్రింటింగ్ మిషన్ ఆన్ చేసి వాళ్ళు చూపిస్తున్న లెక్కలు మీరు దగ్గరుండి ప్రింట్ చేయించగలరా? ఒక్క వారం రోజులు చేయించండి, చూస్తాను. మా స్థానిక పత్రికలు దాసోహం అయిపోతాయి మీకు. ఎవరు చూపిస్తున్నారు రెగ్యులర్గా, ఎవరు చూపిస్తున్నారు నిజాయితీగా, ఎవరు చూపిస్తున్నారు మీకు అన్నీ 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 అంకెలు గారడీలే ప్రధాన పత్రికలు చేసేవన్నీ కూడా. ఏ పత్రిక వెళ్తుంది చెప్పండి? ఇవాళ ఇంగ్లీష్ పత్రిక దగ్గర నుంచి, వెబ్సైట్ల దగ్గర నుంచి, స్థానిక పత్రికల దగ్గర నుంచి అన్నీ నడుస్తున్న వ్యవహారం అంతా కూడా వాట్సాప్ యూనివర్సిటీ, సోషల్ మీడియా యూనివర్సిటీలోనే. మీకు ఆర్డర్ మాత్రం, ప్రింట్ ఆర్డర్ మాత్రం చూపించి ఉండొచ్చు, కానీ నిజం కాదండి. మీరు ఎక్కడేషన్ జీవీలో భయపెడుతున్నారు. మీరు సడన్ రైడ్లు అంటారు, చెయ్యండి. ఎవరు పేపర్ ప్రింట్ చేస్తే ఆ పేపర్ నిలబడుతుంది, ఎవరు జిఎస్టీ కడితే పేపర్ నిలబడుతుంది, ఎవరు నిజంగా పేపర్ బట్వాడా చేస్తే పేపర్ నిలబడుతుంది. లేని పత్రికలు ఎక్కడేషన్ ఇవ్వాలని మేము చెప్పట్లేదు, అది తప్పు కూడా. ఎందుకు తప్పు అంటున్నామంటే, లేని ప్రింటింగ్కి, వెయ్యని ప్రింటింగ్కి, పీడిఎఫ్ పేపర్లకి ఎక్కడేషన్ ఇమ్మనే కుసంస్కృతి, నీచమైన సంస్కృతి మా స్థానిక పత్రికలకు లేదండి. మీరు ప్రధాన పత్రికలను చెప్పుకునే వాటికి కూడా మండలాలకు ఒక ఎక్కడేషన్ ఇస్తున్నారు. మాకు కనీసం నియోజకవర్గానికి ఒక ఎక్కడేషన్ కూడా ఇవ్వలేదు. 4 ఎక్రిడేషన్లు ఇస్తే మేము ఎంతమంది విలేకరులకు ఎక్రిడేషన్లు ఇవ్వాలండి? మేము ఎక్కడ తీసుకోవాలి? ఆఫీసులో మేము ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడ మాకు పక్క జిల్లాలకి ఎక్రిడేషన్ ఇవ్వకపోతే మా పక్క జిల్లాల నుంచి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని వెబ్సైట్లో పక్క జిల్లాల వార్తలు అప్లోడ్ చేస్తారు? వెబ్సైట్లో చూస్తే కాపీరైట్ అంటారు. మాకు జర్నలిస్ట్ లేకపోతే మాకు పక్క జిల్లా నుంచి వార్తలు రావు. అదే ఆర్ఎన్ఐ, అదే పిఆర్జిఏ, మీరు చూపించిన ప్రధాన పత్రిక లైసెన్స్ ఇచ్చేది కూడా ఆ సంస్థే. మా స్థానిక పత్రిక లైసెన్స్ ఇచ్చేది కూడా ఆ సంస్థే. మేము జర్నలిస్ట్ వెళ్ళండి. ఆ మాటకు వస్తే అన్క్వాలిఫైడ్ జర్నలిస్టులు మీరు అనుకుంటున్న ప్రధాన పత్రికలోనే ఉన్నారు. ఈరోజు స్థానిక పత్రికలు నడుపుతున్న వారంతా కూడా ఫుల్లీ క్వాలిఫైడ్. నేనే చెప్తున్నాను, నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. యామ్ క్వాలిఫైడ్ ఎంజే, ఎంసీ, యామ్ క్వాలిఫైడ్ ఎంబీఏ, యామ్ క్వాలిఫైడ్ బీఈడి, యామ్ క్వాలిఫైడ్ హోటల్ మేనేజ్మెంట్, యామ్ క్వాలిఫైడ్ జర్నలిజం స్కూల్, యామ్ ట్రైన్డ్ ఎట్ జర్నలిజం స్కూల్. సార్, జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ అయ్యి 2 ఏళ్ళు ప్రొబేషన్ చేసి హైదరాబాద్ హెడ్ క్వార్టర్లో పనిచేసి రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో పనిచేసి ప్రధాన పత్రికల్లో పని చేయలేక, వాళ్ళు పెట్టే అడ్వర్టైజ్మెంట్ టార్చర్లు భరించలేక, టారిఫ్లు భరించలేక మేము బయటకు వచ్చి స్థానిక పత్రికలు మేము ఏర్పాటు చేసుకున్నాం. నేనే కాదు, ఈ రకంగా స్థానిక పత్రికలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ తాలూకు వ్యవహారం అంతా కూడా అదే. మేము కష్టాన్ని కోర్చి, నష్టాన్ని కోర్చి, అప్పులు తీసుకొచ్చి, భార్యల మెడలో పుస్తులు తాకట్టు పెట్టి, పిల్లల పుస్తకాలకి పెట్టిన డబ్బుల ఖర్చుతో ప్రింటింగ్కి ఖర్చు పెట్టి పేపర్ నడిపితే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, మా డిపార్ట్మెంట్ మంత్రి గారు కొలుసు పార్థసారథి గారు, అయ్యా ఎక్కడున్నారు? ఏమన్నా అంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో మమ్మల్ని పోల్చకండి. ఏటి పోల్చకండి చెప్పండి? మీరు 44 ఎక్రిడేషన్లు ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుదించేసి 10 ఎక్రిడేషన్లు చేసింది. మీరు ఎలక్షన్లో ఏమని హామీ ఇచ్చారు? సూపర్ 6 పథకాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నారు. ఎలా ఇస్తారు? ఎక్రిడేషన్ ఉంటే. మీరు మాకే ఎక్రిడేషన్ ఇవ్వనప్పుడు మీరు మాకు ఇళ్ల స్థలం ఎలా ఇస్తారు? ఆ నిబంధన పెడతారు మళ్ళీ మీరే. మీరు మాత్రం ఎక్రిడేషన్లు ఇవ్వరు. ఎక్రిడేషన్లు కావాలంటే స్థానిక పత్రికలకి 1,00,000 సర్క్యులేషన్ చేయాలా?
1,00,000 పేపర్లు ప్రింట్ చేయాలా? నిజంగా చెప్తున్నామండి, పెద్ద పత్రికలు అనుకునేవాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నాం, మీకు నిజంగా మీరు మనస్ఫూర్తిగా జీవో నెంబర్ 84ని రిలీజ్ చేశాము అని మీరు అనుకుంటే ఒకే ఒక్కసారి ప్రధాన పత్రికలకి వెళ్ళి వారం రోజుల పాటు కంటిన్యూగా వాళ్ళు చూపించిన సర్క్యులేషన్ని ప్రింట్ ఆర్డర్ దగ్గరుండి సమాచార శాఖ అధికారులతో మీరు ప్రింట్ చేయించండి, నగ్న సత్యాలు బయటపడతాయి. ఇవన్నీ మేము కడుపు మంటతో చెప్పట్లేదండి, వాళ్ళ మీద అక్కసతో చెప్పట్లేదండి, బాధతో చెప్తున్నాం. లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నామండి పత్రికలకి, మెయింటెనెన్స్కి. మీరు అనుకోవచ్చు స్థానిక పేపర్లు పీడిఎఫ్ ఇచ్చేస్తారు. పీడిఎఫ్ చేయడానికి, ఒక పత్రికను డిజైన్ చేయడానికి ఒక ఆపరేటర్కి 10,000 రూపాయలు ఇవ్వాలండి. ఓన్లీ ఆపరేటర్, ఓన్లీ డిజైనింగ్కి మాత్రమే. సబ్ ఎడిటర్కి అయితే, క్వాలిఫైడ్ సబ్ ఎడిటర్కి అయితే 15,000 నుంచి 18,000 రూపాయలు ఇవ్వాలండి. రోజు ప్రింటింగ్కి 5,000 కాపీలు ప్రింటింగ్ చేయించాలంటే మేము 7,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి, 8,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. కలర్ అయితే 15,000 రూపాయలు ఖర్చు పెట్టాలండి. ఇంత ఖర్చు పెట్టి సర్క్యులేషన్ చూపించి మేము చేస్తే మీరు మాకేసేది ముష్టి 4 ఎక్రిడేషన్లా అండి. ఇంతకైనా దారుణం, ఇంతకంటే నీచం, ఇంతకైనా మరి ఆ మాటలు నాకు రావట్లేదు. చంద్రబాబు నాయుడు గారంటే పరిపాలనకి బ్రాండ్ అంబాసిడర్ అండి. నాకు తెలిసి నా ఇన్నేళ్ల జర్నలిజం కెరీర్లో నేను ఇంచుమించుగా నాకు తెలిసి 32 ఏళ్ళ నుంచి నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. ఎప్పుడూ కూడా జర్నలిస్టుల మీద కక్షతో కానీ, జర్నలిస్టుల మీద కత్తి కట్టే విధంగా కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించలేదు. ఎప్పుడూ కూడా జర్నలిస్టుకి మేలు చేయండి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జర్నలిస్టులే వారధిగా ఉంటున్నారు. అలాంటి జర్నలిస్ట్కి మనం ఇచ్చేది కేవలం ఎక్రిడేషన్ గుర్తింపు మాత్రమే. అలాంటి గుర్తింపును మనం కాలు రాయకూడదు. అవసరమైతే మనం హెల్ప్ చేయాలి, ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం నుంచి హెల్ప్ చేయాలి అనే కాన్సెప్ట్తోనే ఉండేవారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అయ్యా ఏమైపోయిందండి, మీ ఆలోచన ఏమైపోయింది? సబ్ కమిటీ కూడా వేశారు, సబ్ కమిటీలో సోషల్ మీడియా జర్నలిస్ట్కి ఎక్రిడేషన్ ఇమ్మన్నారు, కానీ స్థానిక పత్రికలకి ఎక్రిడేషన్ పెంచమని ఒక్క మాట అని చెప్పారండి. కమిటీలో ఉన్న మంత్రులకు అడుగుతున్నాం, కమిటీలో ఉన్న అధికారులను అడుగుతున్నాం, మేము జర్నలిస్టులం కాదా సార్? మేము వార్తలు రాయడం లేదా? మీ సంక్షేమ పథకాలు మేము ప్రచారం చేయడం లేదా? చాలా తప్పు సార్, చాలా దారుణం. ఇంతకంటే కుతంత్రం కుళ్ళు ఇంకోటి ఉండదండి. జర్నలిస్టులపై కక్ష కడతారండి, జర్నలిస్టులపై కత్తి కడతారండి, జర్నలిస్టుల హక్కును కాలు రాస్తారండి. జర్నలిస్టుల గుర్తింపు ప్రెస్ ఎక్రిడేషన్ అండి. ఆ ప్రెస్ ఎక్రిడేషన్ని కూడా మీరు దూరం చేయాలనుకుంటే అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? స్థానిక పత్రికలను పూర్తిగా నియంత్రించాలనుకుంటున్నారా? బదపాతాలానికి తొక్కేయాలనుకుంటున్నారా? అసలు స్థానిక పత్రికలు ఉండకూడదు అనుకుంటున్నారా? మీ ఆలోచన ఏమిటి? మేము చెప్పాం కదా, మీరు 15,000 సర్క్యులేషన్ వేసుకోండి, మీరు 25,000 సర్క్యులేషన్ వేసుకోండి. ఎక్కడ వేయగలం సార్? స్థానిక పత్రికలు మేము కోటి సర్క్యులేషను, 1,00,000 సర్క్యులేషను, 1,000 సర్క్యులేషన్ వేసుకొని మేము స్థానిక పత్రికలు మేము ఎక్కడ పంచగలం? అంత నెట్వర్క్ ఉంటే మేము కూడా అన్ని జిల్లాల్లో అన్ని ఎడిషన్లు వేసుకుంటాం కదా సార్. అన్ని జిల్లాల్లోని ఎడిషన్లు వేసుకున్నందుకు మేము ఏబీసీ సర్టిఫికెట్లు తెచ్చుకుంటాం కదా సార్. ఏబీసీ సర్టిఫికెట్లో కూడా నిజం ఎంత ఉంది మీకు తెలీదా? ఎంత జీఎస్టీ కడుతున్నాయి ప్రధాన పత్రికలు మీకు తెలీదా? ప్రధాన పత్రికలు ఎంపానల్మెంట్ ఉన్న ఒకే ఒక కారణంతో ఎన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు మీరు వాళ్ళకే ప్రకటనలు ఇస్తున్నారో లేదో మీకు తెలీదా? నాన్ ఎంపానల్మెంట్ పత్రిక ఒక్క ప్రకటన ఇచ్చారండి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? పోనీ ఎంపానల్మెంట్ చేశారా మేము దరఖాస్తు చేసుకుంటే? ఏదో కొర్రి వేయడం, ఇంతకైనా దారుణం ఎక్కడ ఉంటుందండి? మళ్ళీ మాట్లాడితే సంక్షేమం 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 అంటారు. ఎక్కడ చూపించారు సంక్షేమం? ఎక్కడుంది సంక్షేమం? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలండి మీరు. కూటమి ప్రభుత్వంగా, బీజేపీ నాయకులుగా, కూటమి తెలుగుదేశం నాయకులుగా, జనసేన నాయకులుగా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సార్ మీరు. ఎందుకంటున్నామంటే ఇది మిమ్మల్ని ప్రశ్నించడం కాదండి, మా ఆక్రందన, మా ఆవేదన, మా బాధ. నిజంగా చెప్తున్నాం సార్. పిల్లలు డిబ్బీలో దోచుకున్న డబ్బులు కూడా మేము పేపర్ ప్రింట్కి వాడుతున్నామంటే మా దయనీయ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి ఒకసారి మీరు.
పిల్లలకి ఫీజులు కట్టలేని డబ్బులు కూడా, ఫీజులు కట్టడానికి కొంచెం డబ్బులు కూడా డీటీపీ ఆపరేటర్లకు ఇస్తున్నాం శాలరీలుగా. ఇంత చేసి మేము పత్రికలు నడిపితే, మేము ఆంధ్రపత్రికల్లాగే ఫుల్లీ డాక్యుమెంటేషన్ చేస్తే పత్రికలు రావంటారా? రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో కూర్చొని అవేం పత్రికలు అండి అంటారా సమాచార శాఖ అధికారులు? మీరు చేస్తున్న ఉద్యోగం ఏమిటని మేము ప్రశ్నిస్తే, మేము ఎంతోమంది ప్రజల తాలూకా సమస్యలను వార్తలుగా రాసే మేము మా సమస్యలను మేము వార్తలుగా రాసుకోలేకపోతున్నాం. రాసుకోలేకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు చాలామంది అనుకోవచ్చు, ఈరోజు బాలుకి వేరే పని ఏమి ఉండదు, జర్నలిస్టుల సమస్యలు అంటే ఒంటి కాలు మీద లెగుస్తాడు, అందరినీ అడుగుతాడు, మంత్రులను అడుగుతాడు, కలెక్టర్లను అడుగుతాడు, కమిషనర్లను అడుగుతాడు, అందరినీ అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? బాలుగాడికి ఏమైనా సరదానా? జర్నలిస్టుల హక్కులు కాలు రాస్తే అడగకూడదండి? జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఎక్రిడేషన్ తొక్కేస్తే అడగకూడదండి? స్థానిక పత్రికలను రాకుండా అధపాతాలను తొక్కేసే విధంగా జీవో నెంబర్ 84ని విడుదల చేస్తే అడగకూడదండి? మేము ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించాం. అంత దారుణమా ప్రభుత్వాలని? ఇంత దారుణమా? ఆ ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సాక్షికి 500 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారే, ఆ రోజు మీకు కనిపించలేదా? ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రధాన పత్రికలు 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారే, మేము కనిపించలేదా? మేము ఏం అడుగుతున్నాం సార్? మేము పేపర్లను అడుగుతున్నాం, నడిపినందుకు మండలానికి ఒక ఎక్రిడేషన్ అడుగుతున్నాం. మీరు ఏమనంటున్నారు? పోనీ నియోజకవర్గం ఒకటి ఇవ్వండి. అది కాకపోతే ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన కానీ, ఉమ్మడి రాజమండ్రి జిల్లా ప్రాతిపదికన కానీ, ఉమ్మడి కాకినాడ కానీ, ఉమ్మడి ఉభయ గోదావరి కానీ, ఉమ్మడి కడప, ఉమ్మడి విజయవాడ, లేదంటే కృష్ణ, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా తీసుకుని కూటమి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఎక్రిడేషన్ల కంటే మెరుగ్గా ఇస్తామని చెప్పారు. నిజంగా దేవుడు అనుకున్నాం సార్. ఆ ప్రకటన చూసి జర్నలిస్టులకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనుకున్నాం సార్. జర్నలిస్టులు పీక మీద కత్తి పెట్టి, ఆ కత్తి మీద మీరు కాలు పెట్టి ఎక్రిడేషన్ని తొక్కేస్తే జర్నలిస్ట్కి ఏం గుర్తింపు ఉంటుందండి? తప్పు కదండి ఇది. చాలా తప్పు సార్. అన్యాయం, దారుణం, దుర్మార్గం. ఇంతటి నీచమైన చర్య కూటమి ప్రభుత్వ ఆలోచన ద్వారా, జీవాల ద్వారా వస్తుందని మేము అనుకోలేదు. కానీ కూటమి ప్రభుత్వం కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో నయం అనిపించేలాగా మీ అంతటి మీరే చేశారు. మేము చేసిన తప్పేంటి సార్? మీకోసం వార్తలు రాయడమా? మీ కూటమి సంక్షేమ ప్రభుత్వ పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడమా? మేము రాసిన వార్తలు మీకు ఖాళీ లేదని సోషల్ మీడియాలో మేము ప్రమోట్ చేయడమా? చంద్రబాబు నాయుడు అంటే ఆహా, చంద్రబాబు నాయుడు అంటే ఓహో, అభివృద్ధికి మారిపోయారు, సంక్షేమానికి మారిపోయారు, పరిపాలనకు మారిపోయారు అని చెప్పడమా? మా నోరుని మేమే మూసుకోవాలండి మీరు చేసిన పనికి. ఏమండి, ఒకే ఒక్కసారి ప్రధాన పత్రికలు మీరు తిరగేయండి, స్థానిక పత్రికలు తిరగేయండి. ఏ పత్రికలు ప్రభుత్వం కోసం, సంక్షేమ పథకాల కోసం ప్రజల్లో తీసుకెళ్తున్నాయి చూడండి. ప్రింట్ చేయని పత్రికలకి ఎక్రిడేషన్ ఇమ్మని మేము చెప్పామా? చెప్పలేదు. నడపని పత్రికలకి గుర్తింపు ఇమ్మని మేము అడిగామా? అడగలేదు. అలాంటప్పుడు మీకేంటి? నడిపే పత్రికలకే ఇవ్వండి, ప్రింట్ అయ్యే పత్రికలకే ఇవ్వండి. మరీ దారుణంగా 4 ఎక్రిడేషన్లు మేము ఏం చేసుకుంటాం సార్? పండగ చేసుకోవాలి సార్, సంక్రాంతి పండగ చేసుకోవాలి సార్ మేము ఆ 4 ఎక్రిడేషన్లతోనే. దీపావళి చేసుకోవాలి వరుసగా, సంక్రాంతి, దీపావళి, ఉగాది, క్రిస్మస్, రంజాన్ మొత్తం చేసేసుకోవాలి 4 ఎక్రిడేషన్లతో. మహాప్రభు, చాలా దారుణం. ఇంతకైనా దారుణం ఎప్పుడు చూడలేదు మేము. ఎందుకు చెబుతున్నామంటే మా ఆక్రందన ఒక్కసారి వినండి. పెద్ద పత్రికలకు, యాజమాన్యాలకు కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్స్ మీరే ఇస్తున్నారు. అంటే పెద్ద పత్రికలు నిలబెడుతుంది మీరే, మీ ప్రభుత్వం నిలబెడుతోంది. చిన్న పత్రికలు మా అంతటా మేమే నిలబెట్టుకుంటున్నాం. మాకు అడ్వర్టైజ్మెంట్లు లేవండి. ప్రభుత్వం నుంచి ఒక్క అడ్వర్టైజ్మెంట్ లేదు. మాకు ఎంపానల్మెంట్ కాలేదు, మీరు ఎంపానల్మెంట్ చేయరు. ఎంపానల్మెంట్ దరఖాస్తు చేసుకుంటే కొర్రీలు వేసి ఆపేస్తారు. ఎక్రిడేషన్ ఇస్తారంటే ఆ ఒక్కటి అడక్కంటారు. మరి మిమ్మల్ని ఏం అడగాలండి? మేము జర్నలిస్టులుగా, మేము జర్నలిస్టులకు పనిచేయమా?
చెప్పండి, మేము వార్తలు రాయడానికి పనిచేయమా? మీకోసం వార్తలు రాయడానికి పనిచేయమా? పోనీ మీకోసం వార్తలు రాయట్లేదా? మళ్ళీ చెప్తున్నాం, మీకు ఓటు వేయలేదా? సుమారు 50,000 కుటుంబాలు ఓటేసేయండి కూటమి ప్రభుత్వానికి. మేలు జరుగుతుందని నమ్మి ఓటేసేయండి. మీరు ఏముంచారు సార్ మాకు? నోట్లో మట్టి కొట్టారు, మట్టి కొట్టి పొండ్రని చెప్పారు. తప్పు కదండి? ఎంత తప్పండి ఇది! దారుణం, నీచం, దుర్మార్గం. ఇది పద్ధతి మంచిది, మీ పద్ధతి మంచి పద్ధతి కాదండి. మేము కుటుంబాలు నడుపువద్దా? మాకు గుర్తింపు వద్దా? మీరు స్థానిక పత్రికలు తొక్కేశారు అనుకుంటున్నారు, జీవో నెంబర్ 84 తీసుకొచ్చి. కాదండి, స్థానిక పత్రికలు నడిపే కుటుంబాలను మీరు రోడ్డుకి ఇచ్చారు. ఇప్పుడు మేము ఒక అక్రిడేషను రిపోర్టర్కి ఇస్తే, ఆ రిపోర్టర్ కింద మీద పడి ఒక 1,000-2,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తే మాకు కరెంట్ బిల్లుకో ఇంటర్నెట్ బిల్లుకో దేనికో దానికి వస్తాయండి. ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి అడ్వర్టైజ్మెంట్లు రావట్లేదు, బయట కూడా అడ్వర్టైజ్మెంట్లు వచ్చే పరిస్థితి లేదు. జర్నలిస్ట్కి ఉండే ఏకైక గుర్తింపు ప్రెస్ అక్రిడేషన్ కూడా మీరు కాలు రాసేస్తే, అయ్యా ఇది చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే మేము మిమ్మల్ని కలలేకపోతున్నాం, సీఎం గారిని కలలేకపోతున్నాం, డిప్యూటీ సీఎం గారిని కలలేకపోతున్నాం, నారా లోకేష్ గారిని కలలేకపోతున్నాం, మా మినిస్టర్ గారిని కూడా, అంటే మా సమాచార శాఖ మంత్రి గారిని కూడా మేము కలలేకపోతున్నాం. ఒకటే అంటున్నారు, తప్పిదారి కలిస్తే మాట్లాడితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో మా కూటమి ప్రభుత్వాన్ని లెక్క కట్టకండి, పోల్చకండి అంటున్నారు. సార్ ఒక్కటి చెప్పండి, జీవో నెంబర్ 48 తీసుకొచ్చిందండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అప్పుడు 10 అక్రిడేషన్లు ఇచ్చారు. దరిద్రంగా మమ్మల్ని ఇంత దారుణంగా వేధిస్తుందా, మమ్మల్ని మంట కలుపుతుందని ఆ రోజు మేము బాధపడ్డాం. ఆ రోజు అడిగాం. మీరు చెప్పారు ఎలక్షన్ ముందు సూపర్ 6 హామీల్లో జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇస్తాం, అర్బన్ ప్రదేశాల్లో ఇస్తాం, మండలాల్లో ఇస్తామని చెప్పారు. దాని క్రైటీరియా ప్రెస్ అక్రిడేషన్ అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే మెరుగైన అక్రిడేషన్లు ఇస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారండి? వాళ్ళు 10 ఇస్తే మీరు 4 చేశారు, వాటిని 6 కుదించారు. ఇదే మంచి చేయడం? ఇదే సంక్షేమం? ఇదే జర్నలిస్టుల సంక్షేమం? మీరు ఇచ్చిన హెల్త్ కార్డులు కూడా పనిచేయట్లేదండి. ఒకవేళ ఆర్టీసీ బస్సు పాస్ ఎక్కితే, ఆ పాస్ తీసుకుని ఒకరిద్దరికి వచ్చిన ఆ 2 అక్రిడేషన్లతో బస్ పాస్ ఎక్కితే జనాలు ఉన్నారని చెప్పి కండక్టర్లు దించేస్తున్నారు. కనీసం ఆ గుర్తింపు కార్డు మాకు ఎందుకు పనిచేస్తుందంటే, ఒక కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళినప్పుడు పనిచేస్తుంది. జర్నలిస్ట్ అంటేనే ఆ గుర్తింపు అండి. మీరు ఎంతకాలం పనిచేశారు, ఎక్కడ పనిచేశారని మేము ఏం చూపించుకోవాలండి? తెల్ల కాగితమా? మా పేపర్ మెడలేసుకుని తిరుగుతామండి మేము? మీరు ఇచ్చిన అక్రిడేషనే కదండి మాకు గుర్తింపు. అలాంటి అక్రిడేషన్ ఇవ్వడానికి మాకు సంక్షేమ పథకాలు ఏమీ లేవు జర్నలిస్టులకి. కనీసం జర్నలిస్ట్కి గుర్తింపు కూడా ఇవ్వరండి మీరు, అక్రిడేషన్ కూడా ఇవ్వరా? మా పత్రికలకు తొక్కేస్తారా? పూర్తిగా స్థానిక పత్రికలు తొక్కేస్తారా? నడవనివ్వరా? కానీ మేము నడుపుకోకూడదా? అంటే మేము గుర్తింపు ఇవ్వం. ఈ సంవత్సరం 4 చేసాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10 ఇస్తే మా కూటమి ప్రభుత్వంలో మేలు చేయడం కోసం జర్నలిస్టులు స్థానిక పత్రికల్ని 4 చేసాం. వచ్చే సంవత్సరంలో 2 చేస్తాం, ఆ పై సంవత్సరం 1 చేస్తాం, ఇంకా తర్వాత అక్రిడేషన్లు ఉండవు. ఆ లైన్లో మీరు వెళ్తున్నారు, వెళ్ళండి. వద్దనట్లేదు, మిమ్మల్ని వద్దనట్లేదు, కాదనట్లేదు, ఏమీ అనట్లేదు. మీరు మీ రకంగా వెళ్ళండి. నిజంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జర్నలిస్టులు బతుకులు మారుతాయి, స్థానిక పత్రికలకు మనుగడ వస్తుందని మేము నమ్మినందుకు నిజంగా చెప్పించి కొట్టినట్టు చేశారు. ఎక్సలెంట్. మీరు చేసిన ఈ మేల్ని మేము జీవితాంతకాలం గుర్తుంచుకుంటామండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అయ్యా నారా లోకేష్ గారు, అయ్యా మా సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి గారు, మళ్ళీ చెప్తున్నామండి, ఒక్కసారి పునరాలోచించండి. ప్రధాన పత్రికలకు ఇచ్చినట్టుగా మండలానికి ఒక అక్రిడేషన్ మేము అడగట్లేదు, మీరు ఇవ్వరు.
కనీసం నియోజకవర్గానికి ఒక ఎక్కడేషన్ ఇవ్వండి. ఉదాహరణకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తీసుకుంటే 15 నియోజకవర్గాలు 44 ఎక్కడేషన్లు ఇచ్చిన అదే టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రాతిపదికంగా మాకు 15 ఎక్కడేషన్లు ఇవ్వలేరండి. మేము పేపర్ వేస్తున్నాం కదండి, మేము పేపర్ తీస్తున్నాం కదండి, మేము వార్తలు రాస్తున్నాం కదండి. మేము మిగిలిన వాళ్ళలాగా కార్డులు పెట్టుకొని తిరగట్లేదు సార్. వార్తలు రాస్తున్నాం కష్టపడి, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, పేపర్ నడవడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. మీరు ఆలోచించకపోతే ఇంతకైనా దుర్మార్గం ఇంకోటి ఉండదండి. ఎందుకు చెప్తున్నానంటే అసలు అనకూడదు. నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారంటే అది జీవిత సమానం. అది ఆ జీవిత సమానం అన్న మాట ఎందుకంటున్నామంటే ఆయన మాట ఇస్తే వెనక్కి తీసుకోడు. ఆయన జర్నలిస్టుకి మేలు చేస్తాడంటే నిజంగా ఆ రోజు చెప్పాను నేను, అందరూ రెడీ అవ్వండి, చంద్రబాబు నాయుడు గారు పాలాభిషేకం చేయాలి, ఫోటో పెట్టాలి, ఊరేగించాలి, మనకు మంచి రోజులు రాబోతున్నాయని నేనే చెప్పాను. జియో నెంబర్ 84 వచ్చిన తర్వాత చాలామంది నన్ను అడిగారండి, ఏది మీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పాలాభిషేకం అన్నావు, పూలాభిషేకం అన్నావు, ఊరేగింపులు అన్నావు, ఏంటి ఈ 84 జియో నెంబర్ 84కే కష్టపడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10 ఎక్కడేషన్లు ఇస్తే కూటమి ప్రభుత్వం దాన్ని 4 ఎక్కడేషన్లు కుదించేస్తే దానికి నువ్వు పాలాభిషేకం చేస్తావా? దానికి నువ్వు పూలాభిషేకం చేస్తావా? దానికి నువ్వు ఊరేగిస్తావా అని నన్ను అడిగారండి. అడిగినందుకు కనీసం ఆ ముక్కను నేను మీతో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు గారు, మా రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గారు హిమాంశు శుక్లా గారు, ఆయన కూడా చాలా మంచి ఆఫీసర్. మరి ఏం జరిగిందో తెలియదు. రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో అధికారులు తప్పుదో పట్టించారో తెలియదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీలో మెంబర్లు తప్పుదో పట్టించారో తెలీదు. లేదంటే మరి ఎవరు తప్పుదో పట్టించారో తెలీదు. తొక్కేయండి, స్థానిక పత్రికలు తొక్కేయండి, వాళ్ళకి ఎక్కడేషన్లు రాకూడదు. ఒక్కసారి జీవో రిలీజ్ చేస్తే, ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జీవో రిలీజ్ చేశారు, జీవో నెంబర్ 48. ఏం చేశారు? ఏం చేయలేదు. అలాగే ఇప్పుడు కూడా మన జీవో నెంబర్ 84 రిలీజ్ చేద్దాం, ఏమి చేయరు. అయితే గీత ఓట్లేయడం మానేస్తారు, పోతాయి. ఒక 54,000 కుటుంబాలు, కుటుంబానికి 4 ఓట్లు చొప్పున వేసుకున్నా ఒక 2 లక్షల ఓట్లు పోతాయి, అంతే కదా. మన సంక్షేమ పథకాలు ఇచ్చిన జనాలు ఓట్లు వేస్తారు అని అనుకోవచ్చు కాక, ఆ రకంగా కూటమి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే విధంగా రాష్ట్ర సమాచార శాఖ అధికారులే దాన్ని ప్రోత్సహించి ఉండొచ్చుగాక. మేము ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనట్లేదండి. జీవో నెంబర్ 84 తీసుకొచ్చిన దారుణం, ఘోరం, తప్పిదం, నీచాతి నీచం, దానికోసం మాత్రం మేము మాట్లాడుతున్నామండి. ఒక్కసారి కూటమి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి, స్థానిక ఎమ్మెల్యేలు ఆలోచించాలి, స్థానిక ఎంపీలు ఆలోచించాలి, సమాచార శాఖ అధికారులు ఆలోచించాలి, మా సమాచార శాఖ మంత్రి గారు ఆలోచించాలి. ఈ జీవో నెంబర్ 84 రావడానికి ఏర్పాటైన సబ్ కమిటీ సభ్యులు ఆలోచించాలి. ఒక్కసారి జీవోని అమెండ్మెంట్ చేయండి. మా మీద మీకు ఏమాత్రం సాఫ్ట్ కార్నర్ ఉంటే అది కూడా ఎందుకు అడుగుతున్నామంటే, మీరు మాకు ఒక్క సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు జర్నలిస్టులకి, అందుకోసం అడుగుతున్నాం. కనీసం మాకు గుర్తింపు ఇవ్వండి, జర్నలిస్టులుగా సంఘంలో మమ్మల్ని నిలబెట్టండి. మేము మీ ప్రభుత్వానికి అండగా ఉంటాం. మీ ప్రభుత్వాన్ని ఎప్పట్లాగే నెత్తినెట్టుకొని పూజిస్తాం. మీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. లేదు మాకున్న 13, 15 పేపర్లు సరిపోతాయి అనుకుంటారా? ఇంకొక జీవో రిలీజ్ చేయండి. స్థానిక పత్రికలు మాకొద్దు, అవి ఎక్కడేషన్లు, వాటికి ఎక్కడేషన్లు ఇవ్వము, అవి ఎక్కడేషన్లకి ఎలిజిబిలిటీ కాదు, మీరు ఏం చేస్తారో తెలీదు, అవి మాత్రం ఉండడానికి వీలు లేదు అని చెప్పి జీవో ఇచ్చేయండి. సో మేము జీవో ఇచ్చేస్తే ఎక్కడేషన్కి అప్లై చేయము. అప్పుడు మీకేంటి, మా స్థానిక పత్రికలకు ఎక్కడేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా మీకు ఉండదు. అవసరం లేనప్పుడు మిమ్మల్ని అడగాలని పని లేదు, మీకోసం మేము ప్రచారం చేయాలని పని లేదు, మీరు పెట్టే సంక్షేమ పథకాలను జనాలు తీసుకెళ్ళిన అవసరం లేదు, ఇంకేమీ ఉండదు. కొలాప్స్, అక్కడితో అంతా అయిపోయింది. అంతే తప్ప జర్నలిస్టులకి మేలు చేసామని ఒకే ఒక్క మోస పద్ధతి డైలాగులు మాత్రం వాడకండి సార్.
మీరు జర్నలిస్టులకి అయితే మేలు చేయలేదు. ఎక్కడ చేశారు చెప్పండి? మేలు ఎక్కడ చేశారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సార్. మీరు కూటమి పెద్దలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంతో నమ్మకం ఉంచుకున్నాం మేము. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంచుకున్నాం, లోకేష్ గారి మీద నమ్మకం ఉంచుకున్నాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంచుకున్నాం, కొలుసు పార్థసారథి గారి మీద కూడా నమ్మకం ఉంచుకున్నాం. నమ్మకాలని వమ్ము చేశారండి మీరు. మా నమ్మకాలని కాలు రాశారు. స్థానిక పత్రికల మీద కత్తి కట్టారు. మామూలుగా కాదు, ఆ కత్తిని గొంతు మీద పెట్టారు. ఆ గొంతు మీద పెట్టిన కత్తిపై కాలు పెట్టారు. మా బాధలు పైన ఉన్న దేవుడికి తెలుసండి. మేము చేస్తున్న అప్పులోళ్ళకి తెలుసు. మేము పెట్టిన బాకీలు పెట్టిన ప్రింటింగ్ ప్రెస్లకు తెలుసు. మేము కొంటున్న ఇంకుల వాళ్ళకి తెలుసు. మేము కొంటున్న న్యూస్ ప్రింట్ల వాళ్ళకి తెలుసు. మేము ప్రతిరోజు డిపిఆర్ఓ ఆఫీసులకి పేపర్ సబ్మిట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించుకున్నామో స్థానిక పెట్రోల్ బంకులకు తెలుసు. ఇంతమందికి తెలిసినప్పుడు కూటమి పెద్దలకి, ప్రభుత్వానికి మీకు తెలియదని అడుగుతున్నాం సార్. మేము మాట్లాడిన దాంట్లో న్యాయం లేదు, అధర్మమే ఉంది, ధర్మం లేదనుకుంటే మాత్రం మా మాటలు మీరు పట్టించుకోవద్దు. ధర్మంగా అడుగుతున్నారు వీళ్ళు, న్యాయబద్ధంగా అడుగుతున్నారు అనుకుంటే మాత్రం చిన్న మనసు పెట్టండి. అమెండ్మెంట్ చేయండి. జీవో నెంబర్ 84 అమెండ్మెంట్ చేయండి. స్థానిక పత్రికను బతికించండి. సమాచార శాఖ ద్వారా మేము దరఖాస్తు చేసుకున్న ఎంపానల్మెంట్ అప్లికేషన్లన్నీ సుమోటోగా క్లియర్ చేయండి, కొర్రీలు వేయకుండా. అలాగని లేని పత్రికల్ని మేము క్లియర్ చేయమని అడగట్లేదు. అడగం కూడా. అది చాలా తప్పు. పత్రిక నడవకపోతే వాళ్ళు మేము ఎలా ప్రోత్సహిస్తాం? మీరు కూడా ప్రోత్సహించవద్దు. మిమ్మల్ని ప్రోత్సహించమని ఎవడు అడిగాడు? మేము కూడా అడగం. ప్రోత్సహించవద్దు. నడిపే పత్రికలు మాత్రం చెయ్యొద్దండి. ఒక్క ప్రభుత్వ ప్రకటన జారీ చేయండి, నిలబెట్టండి. కానీ గొంతు కోయద్దు సార్. చేతులు జోడించి అడుగుతున్నాము అని అనుకోవద్దు. ఈ చేతులు జోడిస్తే శుభం, చేతులు ఇలా జోడిస్తే అశుభం. చూద్దాం అనుకుంటే మేము కూడా ఏమైనా చేయొచ్చండి. ఏం చేయొచ్చు? మేము ఏం చేయగలం? మేము వార్తలు రాస్తాం. మాకు మీరు అన్యాయం చేసినప్పుడు మీరు చేసే లోపాలు మేము రాయమా? అధికారులు తప్పులు చేస్తే మేము రాయమా? రాస్తాం కదా. పెద్ద పత్రికలు రాస్తాయి కదా. వాళ్ళకి అన్ని రకాలుగా మేలు చేస్తారు. ఆ పత్రికలే మీకు కావాలి, స్థానిక పత్రికలు మీకు అవసరం లేదు. పోన్లేండి, చంద్రబాబు నాయుడు గారు అంటే అడ్మినిస్ట్రేషన్కి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాం. జీవో నెంబర్ 84 తుడిచేసింది. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలకి పెట్టింది పేరు అనుకున్నాం ఒకప్పుడు. కానీ జీవో నెంబర్ 84 తుడిచేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కంటే మెరుగైన జీవో తీసుకొస్తా ఉన్నాం అనుకున్నాం. జీవో నెంబర్ 84 తీసుకొచ్చి చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారంటే 6 ఎక్రిడేషన్లు ఇస్తే అందులో 2 కోత వేసేసి 4 ఇచ్చారు. అది తుడిచేసింది. మేము దరఖాస్తులు ఇస్తే చేద్దాం అన్నారు. దేని మీద? జీవో నెంబర్ 84 మీద. అది తుడిచేసింది. ఇలా తుడుచుకుంటూ పోతే రేపు పొద్దున్న ఏం జరుగుతుందండి? సంవత్సరన్నర అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. 3.5 సంవత్సరాలు భరిస్తాం. 3.5 సంవత్సరాలు ఇంకెన్ని జీవోలు వస్తాయో రానివ్వండి. మీరు లేపాలనుకుంటే స్థానిక పత్రికలు లేపండి, వాళ్ళకి గుర్తింపునిచ్చి. తొక్కేయాలనుకుంటే తొక్కేయండి. ఏం జరుగుతుందో ఎటు జరుగుతుందో అన్నది కాలమే నిర్ణయిస్తుంది. మీరు మరోలాగా అనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, మీరు మరోలా అనుకోవద్దు పవన్ కళ్యాణ్ గారు, మీరు మరోలా అనుకోవద్దు నారా లోకేష్ గారు. అయ్యా మా మంత్రి గారు, మీకేనండి బాబు, కొలుసు పార్థసారథి గారు, మీరు కూడా మరోలా అనుకోకండి. తొక్కేయాలి అనుకోకండి. జర్నలిస్ట్కి లిఫ్ట్ ఇవ్వాలనుకోండి, చెయ్యి అందించాలనుకోండి, చెయ్యి విదిలించాలనుకోవద్దు. ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. జీవో నెంబర్ 84ని మంచి మనసుతో ఆలోచించి అమెండ్మెంట్ చేయండి. మాకు నియోజకవర్గానికి ఒకే ఒక ఎక్రిడేషన్ అడుగుతున్నాం. స్టేట్ హెడ్ క్వార్టర్లో ఒక ఎక్రిడేషన్ అడుగుతున్నాం.
నాన్ పబ్లికేషన్ జిల్లాల్లో ఒక ఎక్కడేషన్ అడుగుతున్నాం. నాన్ పబ్లికేషన్ జిల్లాలో ఎక్కడేషన్ ఎందుకు అడుగుతున్నామండి? పక్క జిల్లాలో వార్తలు రాకపోతే మీ పేజీలను నింపాలి. పెద్ద పత్రికలు ఇంకోటి అన్ని జిల్లాలు ఎడిషన్లు ఉంటాయి, అక్కడ రిపోర్టర్లు ఉంటారు, వాళ్ళకి పేపర్ వార్తలు వస్తాయి. మాకు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మేము పక్క జిల్లా వాడికి ఎక్కడేషన్ పెడితేనే కదా మాకు వాళ్ళు వార్తలు రాసి పంపిస్తారు. వాళ్ళకి ఎంతో కొంత జీతం ఇస్తారు కదా మాకు వార్తలు రాస్తారు. మాకు వార్తలు రానివ్వకుండా మీరే చేస్తున్నారు, విలేకరులు వచ్చి జాయిన్ అవ్వకుండా మీరే చేస్తున్నారు. ఇలాంటి జీవో నెంబర్ 84 కనుక ఇదే తరహా పునరావృతం అయితే అయ్యా మా అంతటా మేమే చాలా చక్కగా పైన కింద మూసేసుకొని పత్రికల డోర్ మూసేసి నమస్కారం పెట్టి పంగనామాలు పెట్టుకొని సభకు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం.